ఓం నమ శివాయ. మహాశివరాత్రి విశేషమును వ్యాస మహర్షుల వారు ఒక బోయవాడి ద్వారా బోయవాడి కథ ద్వారా మనకు విశేషములను తెలియజేస్తున్నారు. వాటిలో భాగముగా బోయవాడు ఒక శివాలయమును సందర్శించడము, శివనామ స్మరణ చేయడము, జాగరణ చేయడము, ఉపవాసం చేయడము అన్నీ చేస్తూ ఒక మారేడు చెట్టు కింద చెట్లు పైన కూర్చొని మారేడు ఆకులను తన వేటాడుటకు అడ్డంగా ఉందని తుంచుతూ ఒక శివలింగం పైన వేయడం వలన అతని యొక్క పాపాలన్నీ నశించి సరిగ్గా ఆ సమయంలో ఒక గర్భిణి అయిన జింక ఆ ప్రదేశమునకు వచ్చి నీరు త్రాగడానికి రావడము, బోయవాడు బాణము సంధించాలనే సమయంలో ఆ జింక మనుష్య స్వరంతో మాట్లాడటము బోయవానికి ఆశ్చర్యం కలిగించింది. అతడు విషయము ఏమిటని, ఎందుకు ఇలా ఉన్నావు అని ప్రశ్నించి ఆ జింక తన యొక్క తన యొక్క వృత్తాంతమును వివరించిన సందర్భం. ఓ మృగమా, నా ఆలుబిడ్డలు ఉపవాసంతో నా రాకను ప్రతీక్షించుచున్నారు. నేను కూడా ఈ దినము ఉపవాసం చేయుచున్నాను. నీవు మనుష్యుల వలె శాస్త్రోక్తమైన మాటలు చెప్పుట ఆశ్చర్యముగా ఉన్నది. నీ ఎడ నాకు సంపూర్ణమైన దయ కలిగినది. నీవు పూర్వజన్మల ఎవరు? నీకు ఇట్టి జ్ఞానం ఎట్లు కలిగినది? విశదముగా తెలుపు అని ప్రశ్నించెను. లేడి ఈ విధముగా చెప్పదొడిగెను. పూర్వము దేవదానములు క్షీరసాగరమును మదించినప్పుడు 14 శ్రీరత్నములు ఉద్భవించును. వాటిలో రంభ అనబడు అప్సర నేనే. నా రూప లావణ్యములకు దేవతలు దిగ్భ్రాంతులైరి. నా లావణ్య వీక్షణములకు దేవతలు మత్స్యముల వలె నాకు వసులైరి. నా శరీర పరిమళము ఆగ్రాచుకై భ్రమరముల వలె మునులు నన్ను చుట్టిరి. నా మధురమైన సంగీతముచే అందరూ తమ శరీరములనే మరచి పరవశులైరి. నేను స్వర్గభోగములను అనుభవించుచు మదముచే శివభజన శివార్చన మున్నగు సత్కర్మలను త్యజించి మద్యము సేవించుచు దేవతలను మాని హిరణ్యుడు అను రాక్షసును చేపట్టి చాలా కాలం గడిపి తిని ఒకనాడు వాడు వేటకై పోయెను. ఇట్టి దుర్మార్గుని సహవాసంచే శివపూజారి విధులనెల్లా మరచిపోవలసి వచ్చింది కదా అని తలచి ఒకనొక నాడు రాక్షసుడు వెళ్ళిన సమయమందు నేను శివదర్శనార్థమై కైలాసమునకు పోయితిని. మహాపాపిని అయిన నన్ను శంకరుడు చూచి, నీవు మర్త్యలోకంలో నీ 2 సకులతో పాటు జింకగా పుట్టుము. హిరణ్య నామక రాక్షసుడు కూడా జింకగానే పుట్టి మీ ముగ్గురితో సుఖించుగాక అని శాపమించెను. వెంటనే నేను పరమేశ్వరుని పరిపరి విధములుగా ప్రార్థించి శాప పరిహారంను కూర్చి వేడుకొంటిని. శివుడు కరుణించి 12 సంవత్సరములు జరిగిన పిదప మీకు శివప్రాప్తి కలుగును అని అనుగ్రహించును. శాపానుసారమున మేము నలుగురము కర్మభూమిపై జింకలుగా జన్మించితిమి. నేను గర్భిణి అన్న విషయము నీకు తెలియను. నా శరీరము కోరిన ఎడల నా స్వస్థానమునకేగి బిడ్డను ప్రసవించి మరలా వచ్చేదును. అప్పుడు నీవు నన్ను చంపి నా శరీరమును తినవచ్చును. ఇది సత్యమైన మాట అని జింక విన్నవించును. వ్యాధుడు జింక మాటలు విని ఇట్లనను, నీవు చెప్పినది నిజమే అయినను నీ మాటలలో నాకు నమ్మకం చాలదు. లోకములో ఎందరో ఎన్నో రకములుగా అబద్ధములు చెప్పి తమ శరీరములను కాపాడుకొందురు. కావున నీవు నిజముగా సత్యవాదినివి అయినచో ఏదైనా ఒట్టు పెట్టుకొనుమనగా ఆ మృగము మహాదైన్యంతో ఇట్లు చెప్పును, ఓ వ్యాధుడా, నేను నా మాటను తప్పినచో అనేక పాపములు నాకు సంభవించును. చేసిన ఉపకారము మరచు కృతజ్ఞునకు, ఇతరులను హింసించువానికి, భగవంతుని భజింపని వానికి, దానములు విఘ్నములు చేయువానికి, గురువును నిందించువానికి కలుగు పాపము నాకు ప్రాప్తించుగాక. లక్ష్మీపతి అయిన విష్ణువును, పార్వతీపతి అయిన శివుని నిందించు వారికి, దానమిచ్చి పిదప దానిని మరలా తీసుకుని వారికి వచ్చి పాపము నాకు సంభవించుగాక. స్వధర్మ భ్రష్టునకు, శాస్త్రమును నిందించు వారికి, భ్రష్టాచారులకు దేవాలయమునందుండి హరికీర్తనాది సత్కాలక్షేపంలో తాంబూలము వేసుకుని అతనికి కుష్ఠరోగం సంభవించినని శాస్త్రములో చెప్పబడినది. అట్టి పాపములన్నీ నాకు సంభవించుగాక.
తాను విద్యావంతుడై ఇతరులకు ఆ విద్యను దానము చేయక దాచువానికి శకునపక్షి జన్మము వచ్చును. సజ్జనులను అనవసరముగా బాధపెట్టువాని వంశము నిర్వంశము అగును. స్వామి ద్రోహము చేయువాడు కుక్క అగును. సేవకులతో సేవ చేయించుకొని వారికి జీతభత్యములు ఇవ్వని యజమానులు భిక్షగాండ్రు అగుదురు. వంట పదార్థములను దొంగలించువారు పిల్లి జన్మ ఎత్తుదురు. అతిథి అభ్యాగతులను మంచి ఆహారము పెట్టక తాను మాత్రం మృష్టాన్నము భుజించిన ఎడల పతితుడు అగును. తల్లిదండ్రులను దుఃఖపెట్టువాడు కోతిగా పుట్టును. నేను ఇక్కడికి నా మాట మేరకు మరల రాకపోయిన ఎడల ఈ పాపములన్నీ సంభవించును. నా మాటలు తప్పినచో శివపూజకు విఘ్నము కలిగించిన దానివల్ల వచ్చు పాపమునకు గురి అగుదును అని జింక ప్రతిజ్ఞ చేసింది. బోయవాడు ఈ మాటలు విని ఆశ్చర్యభరితుడై జింకతో తన పనిని త్వరగా ముగించుకొని రావాల్సిందిగా అనుమతించెను. అట్లా అనుమతించిన బోయవానికి శుభములను కోరుచూ సరోవరమునందరి నీరు త్రాగి ఆ జింక తన తావునకు పోయిను. ఇక్కడ బోయవాడు తన ఎడమ చేతితో బిల్వదళములను తుంచి పారవేయుచూ ఉండెను. 2 జాముల వరకు బోయవాడు వేయుచున్న బిల్వదళములతో తనకు ఉత్తమమైన పూజ జరిగినందున ఈ చెట్టు కింద గల శివుడు పరమ సంతోషమును పొందెను. దాని వలన 7 జన్మముల నుండి ఆ బోయవాడిని ఆశ్రయించిన పాపములను సగభాగము భస్మమయ్యను. శివనామ ఉచ్చారణ యందు వానికి ఆసక్తి కలిగెను. జింక చెప్పిన పవిత్రమైన మాటలు విన్నందున సత్కాలక్షేపం ద్వారా బోయవాడు జాగరణం చేసినట్లు అయ్యాను. ఆ జింక వెళ్ళిన తరువాత వ్యాధుడు శివనామస్మరణ చేయుచు బిల్వదళను గిల్లి కింద వేయచూ ఉండెను. కాలం నిలవదు కదా. 2వ జాము పూర్తి కావచ్చినది. ఇంతలో నీరు త్రాగుటకై ఒక ఆడు జింక అచ్చటికి వచ్చెను. దీనిని వదలను అనుచు వేటగాడు బాణమును సంధింపగా కలత చెందిన జింక నేటితో నా ఆయుష్ తీరినది అనుకొని ధైర్యం వహించి, అయ్యా సబరా, కొంచెం ఆలోచింపుము. నీరు త్రాగుటకై నేను ఇక్కడికి వచ్చి తిని మొదట తనివిదీరా నీరు ద్రావనేము. ఇంట చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు అని ఒక్కమారు పలకరించి సంతోషపరిచి వస్తును. సంతాన వ్యామోహమునది సహజం కదా. ఐహిక భోగమోహము నాకును తప్పకున్నది. త్వరగా ఇల్లు చేరి భర్తను సంతానమును దర్శించి తిరిగి వత్తును. ఇంత మాత్రం ఔదార్యం నాపై చూపుము. నన్ను విశ్వసింపుము. నా కడసారి కోరికను మన్నించి ఈ సహాయము చేయుము. నీ మేలు ఎన్నటికీ మరువను అనెను. ఈ మాటలు విన్న వ్యాధుడు, చాలా బాగున్నది. ఇట నుండి వెళ్ళి తిరిగి నీవు వస్తువా? ప్రాణములు మిక్కిలి తీపి అయినవి. ప్రాణములు కోల్పోవటం ఎవ్వరును రారు. నీ మాటపై నాకు నమ్మకం లేదు కనుక ప్రమాణము చేసి ప్రయాణము కమ్ము అనెను. 2వ జింక చెప్పిన వృత్తాంతమును మరి ఒక సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.